హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఈరోజు పుదీనా పులావ్ ప్రిపేర్ చేశాను. దానికి కాంబినేషన్గా చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి. పుదీనా పులావ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మనకి బోన్లెస్ చికెన్ అయితేనే మనకి చికెన్ పకోడీకి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం ధనియాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా కలుపుకోవాలి. సో లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనం వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదండి. మనం ఇది మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, అంతేగాని వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సో నేను అంతా మ్యారినేషన్ చేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. సో మనకి ఎటు చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మసాలాకి ఆ వాటర్ సరిపోద్దండి, వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. సో చికెన్ పీసెస్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఎంతోసేపు పట్టదు, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. సో చికెన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాము ఎట్లా లోపల కూడా పీస్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి టెస్ట్ చేద్దాము. సో చూడండి, ఇప్పుడు చూద్దాము. చికెన్ పీస్ తీసుకుంటున్నాను కదా, చూడండి ఎంత లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.